So, overseas starting. So, there are lots of dance performances and ఇవాళ చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఒక 15-20 days నుంచి చాలా కష్టపడి from both the Murli side family and Gayatri family, they did a lots of hard work. So, today we are going to see all those performances over here. So hope everyone అందరూ వచ్చారని అనుకుంటున్నాము. దీస్ ఈవెంట్స్ మనకి ఇయర్ లో చాలా తక్కువ అండి వచ్చేది. బేసికల్ గా 365 days లో హార్డ్లీ యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ 2 to 3 ఈవెంట్స్ లైక్ దిస్. ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ గెట్ టుగెదర్స్ అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. సో హోప్ ఎవ్రీవన్ ఒక 4 hours అన్ని మర్చిపోయి సంగీత్ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ we going to start this event. So daily, again next day morning we'll busy with our works and all. So this event is going to be start in another 5 to 10 minutes. So with the blessings of Madamanchi Subbarao garu, uncle, hope your blessings are always with them. And we're going to start this event. We are going to start this event. Thank you. So performance start చేద్దాము. Here comes Abhilasha and Vidhi. Abhilasha and Vidhi. The first performance Abhilasha and Vidhi and so please clap for them guys. Backstage boys. Shiva. Bobby. లైట్ పైకి లేదు లైట్ ఇక్కడ పైకి थोड़ा ऑफ बीट है पर कुड़िया देना बहुत स्वीट है मुन्ना थोड़ा ऑफ बीट है पर कुड़िया देना बहुत स्वीट है ढोंगी सा ये बड़ा ढीठ है वायरल हो गया ये ट्वीट पर फूल फूल करने में फूल तू बड़ी तेज गिटारी है लंग देख के हमने कर दी तैयारी है मुझ गए सारे हल मिल के मैं डालू डाल के भंगड़ा तू भी गिद्दा खा दे चले रंग जमा दे हमके बने सभी मत भाले मन कही कि मैं आऊं चांद तारे सारे इन बातों पर मैं चांद रखूं सनोंग में घर गुजारे हेलो हेलो तू फ्लोर पे है आई येलो येलो बड़ी सॉलिड मस्ती चाहिए हेलो हेलो तू मुझे लगाई येलो येलो कंट्रोल लगाई आज बड़ी है मस्ती को दिल बजाई भले चला घूमिया performance is Prem Ratan Dan Payo by Sridevi and Tanvi. Mother, please clap for this.
థ్యాంక్ యూ అక్క. తండ్రి మీరు డాన్స్ చేస్తుంటే ముందుకు వస్తారు ఎక్కడ వస్తారో అనుకుంటారు. బట్ బాగా చేశారు. సో వెరీ గుడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై బోత్ ఆఫ్ యూ గైస్. సో మీరు డాన్స్ కాంపిటీషన్ అనిపిస్తుంది నాకైతే. వస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, అయిపోతున్నారు. సో కమింగ్ బ్యాక్ టు నాని, గాయత్రి ఒక సంగీతం గురించి చాలా కష్టపడ్డాడు. నిజంగా చెప్పుకోవాలంటే ఎస్టర్డే నైట్ కూడా నాకు ఫ్రీ అయింది అంత ఎడ్యుకేట్ పడుతున్నసరికి. సో బేసికలీ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. సో కమింగ్ బ్యాక్ టు నాని గురించి ఏం చెప్తున్నామంటే, యాక్చువల్లీ ఈజ్ మై ఇంటర్ ఫ్రెండ్ అండి. బేసికలీ మేము ఇద్దరము 2005 లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ 10th. సో 2006 లో వీ స్టార్టెడ్ ఇన్ నారాయణ మదీనాగూడ క్యాంపస్ లో. మేము హాస్టల్లో జాయిన్ అయ్యాం. బేసికల్లీ అంటే మేబీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని హాస్టల్లో అయితేనే మేము చదువుతామని హాస్టల్లో జాయిన్ అయ్యాం. సో ఆ మదీనాగూడ క్యాంపస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ విల్ బి 10 acres ఉంటుంది అందరి. ఇట్స్ లైక్ ఏ ఫారెస్ట్. సో దాంట్లో ఇది అదే కొత్త ఉండే అప్పుడు. అండ్ ఆయన బేసికల్లీ నేను వచ్చేసి ఐఐటీలో జాయిన్ అయ్యాను, వీడు వచ్చేసి ఏఐటీలో జాయిన్ అయ్యాను. సో దాంట్లో ఎంసెట్ లో జాయిన్ అయ్యారు. సీరియస్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ ఫన్నీ. దాని తర్వాత ఆఫ్టర్ 6 months వీ స్టేట్ టుగెదర్ అండి. దాని తర్వాత వీఆర్ షిఫ్టింగ్ అవర్ క్యాంపస్. ఐఐటి వాళ్ళని దే ఆర్ షిఫ్టింగ్ టు సమ్ అదర్ క్యాంపస్ అనమాట. ఆ టైంలో వీ గాట్ ఎ గుడ్ ర్యాంక్. సో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ సిట్టింగ్ ట్రైనింగ్ ఏడుస్తున్నాడు. నేనేమో నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేను ఎక్కాను, నేను వెళ్తున్నానో ఏడుస్తున్నాను. అంటే మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్ళారు అంటే బేసికల్ మమ్మల్ని డీసీఎంలో తీసుకెళ్ళారు. అన్నది చిన్నవాళ్ళని డీసీఎంలో ఎక్కించారు ఫస్ట్ అక్కడ. సో దాని తర్వాత నేను కూడా ఐఐటీ షిఫ్ట్ అవుతా అన్నారండి. ఎట్ దట్ టైం వాళ్ళ పెద్దనాన్న సుబ్బారావు గారు వచ్చారు. ఎట్ దట్ టైం హీ కేమ్ అండ్ మెట్ ప్రిన్సిపల్ దే. సో ఓకే నీకు ఐఐటీ చదవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, అవి లాస్ట్ వన్ ఫార్ములా అన్నాడు. అదేం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేక ఒక ఫార్ములా అడిగాడు. A+B హోల్ స్క్వేర్ అంటే ఆ హోల్ స్క్వేర్ A2+B+2AB A2+B+2AB అన్నాడు 2 times. నిన్ను ఎంటర్ కాదురా ఐపీలో జాయిన్ చేయాలన్నారంట. సో హియర్ అప్పటి నుంచి అవర్ రిలేషన్షిప్ కంటిన్యూయింగ్ టిల్ నౌ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ టు వంశీ. Thank you, Karthik. So, next to that, after that, we is disturbing the event. Satya and Nanda, please take zero back side now. గైస్ నాకు తెలిసి అందరు టెన్షన్ పడుతున్నట్టున్నారండి డాన్స్ పర్ఫార్మెన్స్. దేర్ ఆర్ 18 డాన్సర్స్ ఓవర్ హియర్. ఎవరు అడిగినా కూడా మేమేమంటున్నారు. బట్ హూ విల్ గోనా డాన్స్ ఐ డోంట్ నో. ద ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ టు బి ఎండ్ బై 10 o'clock. స్ట్రిక్ట్ ఆర్డర్స్. వీళ్ళు కొంచెం కమింగ్ టు డాన్స్ ఓవర్ హియర్. ఎనర్జీ మిస్ అయిందండి. అందరూ క్లాస్ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇందువల్ల డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, చూస్తా ఉన్నారు. So please, now the old hits remix couple dance by Veena, Chaitanya, Tejasvi and Ganesh. Please come on the dance. Support kotalandi please. Please encourage them. Please come on guys.
సొగసుల తీరం తీరాలి వయసుల తాపం కొంచెం బీట్ మార్చండి రా బాబా నింగి నేల ఈ వేళ చలికి వణికి పోతుంటే ఈ కౌగిలి పొదరింటికి పద పద మంది పైన మబ్బు ఉరివింది పడుచు జింక బెదిరింది పదవేయక సెలయేరై పెదవేసింది ఆహా బట్ అందరూ నువ్వే డౌన్లోడ్ చేసుకున్నావు మాకు ఇక్కడ కనిపించారు అందులో. వెరీ గుడ్ థ్యాంక్ యూ. సో ప్లీజ్ ఆడియన్స్ లైక్ వస్తారు స్మాల్ ఇంటరాక్షన్ విత్ ఆడియన్స్ అండి. మురళీ పేరెంట్స్ అండి. ఫస్ట్ మేము మురళీ పేరెంట్స్ ఒకసారి అవునా లాస్ట్ అయిపోతాను. నమస్తే అండి. సో వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. అందరిని ఎంకరేజ్ చేసి ఫర్ కనెక్టెడ్ దిస్ ఈవెంట్. పిల్లలకి ఎంకరేజ్ చేసి ఇంత ఈవెంట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఈవెంట్ ఇవన్నీ చూస్తుంది? సో తప్పించుకున్నాను తిరిగి వచ్చినారు. సో మీరు తిరగండి. సో ఇంకొక 2 days లో మ్యారేజ్. సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ బిజీ. ఈ ఒక 3 hours మాకు ఈ టైం స్పెండ్ చేసేందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మాకు ఒక 2 hours లో మరి గాయత్రి గురించి ఏం చెప్పగలుగుతారు చెప్పండి. ఒక 2 hours లో ఇన్నోళ్ళు మీకు ఏం తెలిసింది గాయత్రి గురించి? ఇన్నోళ్ళు మీరు మాట్లాడుతున్నారు. సో ఇన్నోళ్ళు చెప్పండి. మైక్ అండ్ 1 word లో ఫినిష్ చేశారు మీరు. అంకుల్ సో గుడ్ ఈవినింగ్ సార్. వీ వాంట్ దీస్ వర్డ్స్ అండి. వీ వాంట్ దీస్ వర్డ్స్. గాయత్రి మంచి అమ్మాయి, చాలా కలిసిపోయింది, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. సో చైతన్యకి విజిల్ కావాలంట. వై కాంట్ యు ఆన్ ది విజిల్ మ్యాన్? కానీ మీరు చెప్తున్నారు కానీ వాట్ ద డీజే గైస్ ఆర్ డూయింగ్ దేర్. కానీ మీరు చెప్తున్నారు కానీ బాగా మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎక్సైట్ అవుతుంది. సో సార్ వాట్ అబౌట్ యూ సార్? మీకు ఎలా అనిపిస్తుంది కోడల గురించి? హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? మంచి అమ్మాయినా కదా చేసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వీఆర్ గోయింగ్ టు మీట్. సో మీకు ఎలా అనిపిస్తున్నారు? ఐ మీన్ ఈ ఈవెంట్ ఈరోజు ఒక 3 hours మీరు మాతో స్పెండ్ చేస్తున్నారు ఈవినింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈవెంట్ గురించి? బానే ఉంది. అదొక ఇంకో 2 days లో గాయత్రి మ్యారేజ్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని బాధపడుతున్నట్టున్నారు ఆంటీ. బట్ ఎనీహౌ మురళి గురించి ఎలా అనిపిస్తుంది అంటే మీకు? అబ్బాయిని ఐ థింక్ మీరే చూసినట్టున్నారు ఫస్ట్. ఐ మీన్ 1 more thing అని నాకు వచ్చిన న్యూస్ ప్రకారము మురళి మదర్ అండ్ గాయత్రి మదర్ బోత్ ఆర్ క్లాస్మేట్స్ అని చెప్పారు. అది ఐ థింక్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ చాలా తక్కువ వస్తుంది ఇట్లాంటి అకేషన్. సో మురళి గురించి ఎలా అనిపిస్తుంది అంటే? మంచాడని. ఓన్లీ 1 word ఆన్సర్. సో కమింగ్ బ్యాక్ టు అంకుల్. చాలా కలిసిపోతాడు, చాలా మంచివాడు. థ్యాంక్ యూ. ఎవరు ఆస్కింగ్ వంశీ నాని చెప్తున్నారు.
థ్యాంక్స్ డాడీ. ఇది ఇంత ఈవెంట్ చేశారు, 10 o'clock కట్ చేయాలన్నారు. ఖచ్చితంగా కట్ చేస్తాము 10 o'clockకి. ఖచ్చితంగా 10:30కి ఇంటికి వెళ్ళిపోతాము. అమ్మాయిని పొద్దున్న పెళ్లి కూతురు చేస్తాం ఖచ్చితంగా. సో ఇప్పుడు మురళి గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి అందరికీ షేర్ చేసుకోండి. లిటరల్లీ అండి, నిన్న మేము డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఉన్నప్పుడు నాని వచ్చేసి, అరే మా డాడీ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్ సార్, 10 o'clock వీ హ్యావ్ టు స్టాప్ ది ప్రోగ్రామ్. 10 o'clock అంటే ఎలారా బాబు అంటే అయిపోవాల్సిందే అంతే. అంటే మా ఫాదర్ కి మా బావ బాగా సో ఇదిగోండి మాట్లాడు. ఏమనుకుంటారండి బావ గురించి చెప్పండి. మంచి అనుకుంటున్నాం. అది తప్ప ఇంక వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళకి మీరు ఒక మంచి మూడ్లోకి వెళ్ళారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ చిన్న సర్ప్రైజ్ వస్తున్నాను అందరి గురించి. స్మాల్ బేబీ
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండి. So for the next dance performance, Devatilge song by Lokya. Please come on the right. Please encourage them. Please clap for them. And enjoy the event. So already ఒక 1 hour అయిపోయిందండి. ఇంకో 2 hours మనం ఎంజాయ్ చేసేది. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ನಲ್ಲಿ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఇంటికాడ మల్లెపూలు కోసుకుంటే చుందుగాడి సందుగాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పగాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాతిరేవు కట్టుగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముట్టు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను బయట పెట్టుకుంటే సింగారు పుట్టు పెట్టి పెట్టబొట్టు పెట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చుట్టూలని ముట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. So next performance ఎవరు అన్నది ఈగర్లీ వెయిటింగ్. So now the next performance Nagara song by నగాడా సాంగ్ అండి. మా వదిన కలిసి ఆ వదినలో అక్కడ చేస్తారు. మురళి బావ కొంచెం స్టేజ్ దగ్గర రండి. సెల్ఫీ పిక్ ఉన్నట్టు ఈ సాంగ్ లో. సో
నువ్వు వేసిన డాన్స్ కి అందరు షాపింగ్ లోకి మరి ఎవరు రావట్లేదు స్టేజ్ దగ్గరికి. I don't know what's wrong with you all. So next dance, Sorgade by Veena and Tejasvi Films. So please welcome them, Veena and Tejasvi. Please come on the rise. So they already came. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏంటంటే అందం అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే అందం. ఇప్పుడు మధుకూరి ఫ్యామిలీ నుంచి అలాంటి ఇద్దరు అందమైన అమ్మాయిలు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తారు. వెల్కమ్ టింకు అండ్ స్వీట్ అక్క. చేయండి
గాయత్రి గ్రూప్ డాన్స్. గాయత్రి గ్రూప్ డాన్స్.
X macha, comments macha, likes macha, red macha, full macha, pulling macha, rap check. Facebook లో ఏకబోరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఈ పోరి సూపర్, దాన్ని చూడగానే గడబడి నా గుండెల్లో నడదడిన హార్ట్ ని ట్యూన్ చేసి బేసి డబ్బులు సెట్ చేసి మిక్స్ ప్రొడ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి మనీ హ్యాండ్ ఇచ్చారు. Next dance, Batman's Day by Chaitanya and Group. So దీని తర్వాత there is a small program only. Okay, 20 minutes. We are planning to have a small program with Murli and Gayatri by name Coffee with KV. What is KV means? Karthik and Vamshi, nothing but a coffee with Karthik Vamshi. ఒక చిన్న program చేసాము. So Gayatri and Murli, please prepare for the questions which we are going to ask you guys. So next program that is. Thank you. ఎవరి డబ్బులు కొట్టండి నన్ను మంచి బాధపడతా
ప్రాక్టీస్ లేకుండా ఈ పర్ఫార్మెన్స్ చేసేవాడి కానీ ఇంత బాగా చేసేవారు కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ సారీ చైతన్య అండ్ గ్రూప్ నన్ను కొట్టేటట్టు ఉన్నారు మీ వాళ్ళు. సో చైతన్య సీరియస్లీ చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ ఆల్సో. ఓపిల్ అండ్ ఇవాళ ఐ థింక్ సో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ మ్యాన్. అండ్ ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ది మైక్ టు హర్. కెన్ యూ ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ది నెక్స్ట్ ప్రోగ్రామ్? కేసీఆర్ పర్ఫార్మెన్స్ ఏమో గానీ కేసీఆర్ అనగానే వచ్చిన సౌండ్ మాత్రం స్టేజ్ ఒక నిమిషం ఊగిందండి. చూసారా మళ్ళీ కాఫీ విత్ కరణ్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? కాఫీ విత్ కరణ్ నేను చూస్తాను. యాక్చువల్లీ కరణ్ గారు కూడా రావాల్సి ఉంది కానీ ఫ్లైట్ లేట్ అవడం వల్ల రాలేదు. దాంతో ఇక్కడ మన ఇద్దరు యాంకర్స్ ఇప్పుడు మన గ్రూప్ మురళి అన్న అండ్ బ్రైట్ గాయత్రి వదినతో కాఫీ విత్ కేవీ అనే పర్ఫార్మెన్స్ చేస్తారు. ప్లీజ్ చూడండి. నథింగ్ బట్ కార్తీక్ నుంచి ఈ క్వశ్చన్స్ వీఆర్ గెటింగ్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ మ్యాన్. సో ఆడియన్స్ ఫాలోయింగ్ చాలా ఉన్నట్టుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే మనం మాట్లాడని అని బాయ్. సో కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసామండి ఒక 1 వీక్ నుంచి. మురళి అండ్ గాయత్రిని ఎలాంటి క్వశ్చన్స్ అడగాలన్నది. సో స్టార్టింగ్ వీఆర్ రిక్వెస్టింగ్ గాయత్రి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ ప్లీజ్. Next we are requesting Bava. Murli garu adugara please. So nice dance performance. So please have your seat. నాని నువ్వు కూడా కూర్చో. నాని చాలా టెన్షన్ పడుతున్నాను ఎందుకో తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ గైస్. సో ఒక So, first of all, congrats guys. Hope you are enjoying the event. So, thank you. So కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాం గాయత్రి మిమ్మల్ని అడగనీకి. సో ఫస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. ఒక బుక్ రాసుకొని వచ్చాను బట్ ఈ బుక్ మొత్తంలో ఏమీ లేదు. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ గాట్ ఫిక్స్, మీ మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ అయిపోయిన తర్వాత బోత్ ఆఫ్ ది పేరెంట్స్ ఓకే అనుకున్న తర్వాత దే గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్ ఫర్ యూ ఇన్ యుఎస్
to go and meet. So మీరు ఫస్ట్ టైం దిస్ క్వశ్చన్ టు మురళి. సో ఫస్ట్ టైం మీరు యుఎస్ లో ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ టు మీట్ గాయత్రి అంటే నర్వస్ గా ఫీల్ అయ్యారా ఆర్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారా ఆర్ ఏ విధంగా ఫీల్ అయ్యారా అనేసి వెళ్తారా లేదా అనుకున్నాను. నేను చూసుకోలేదు, ఫ్లైట్ టికెట్ లేదు, బుక్ అయ్యలేదు అనమాట, కన్ఫర్మేషన్ రాలేదు, నేను చూసుకోలేదు అది. ఓకే. సో లక్కీగా టికెట్ దొరికింది ఆ టైంలో. ఓకే. సో ఆ టెన్షన్ లో ఉన్నా వెళ్తారా లేదా. ఓకే. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ గాయత్రిని కలిసినప్పుడు మీరు ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ గాయత్రిని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మీరు మాట్లాడారా గాయత్రి మాట్లాడారా? వస్తుంది అసలు గాయత్రియే కాదా అని డౌట్ వచ్చింది, ఎందుకంటే ఏమో తెలుసు. ఓకే. నేను చూసిన ఫోటోలో కానీ మామూలుగా ఫేస్ టైం చేశాను, బట్ ఎదురుగా చూసినప్పుడు నేను అంత బాగా రికగ్నైజ్ చేయలేదు. దగ్గరకు వచ్చాక గాయత్రియే కదా అనుకున్నా. ఓకే. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ ఫస్ట్ టైం ఫీలింగ్? ఫీలింగ్ అంటే అందులో ఆన్సర్ చెప్పేది కాదు. సో మా ఫీలింగ్ ఏంటంటే హౌ యూఆర్ ఫీలింగ్ అన్నది ఎవరు మరి గుర్తేరారమ్మా, నువ్వు నీ స్నేహం చాలమ్మా, ఓ చిలకమ్మ వరమే అనుకోనా ఈ జన్మ. సో మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారేమో అనుకుంటున్నాను. అంత సీన్ లేదా? గాయత్రి ఈజ్ ఆస్కింగ్ అంత సీన్ లేదా అని మిమ్మల్ని. సో సేమ్ క్వశ్చన్ టు గాయత్రి. సో వాట్స్ యువర్ ఫీలింగ్? మీకు ఎలా అనిపించింది? వచ్చింది అంటే బేసిక్ గా నేను అప్పుడు చాలా టెన్షన్ లో ఉన్నాను. ఓకే. చాలా టెన్షన్ లో ఇంకా మా పెళ్లి చూపులు అంటే ఇంకా ఎయిర్పోర్ట్ లో ఓకే అంత వియర్డ్ పెళ్లి చూపులు నేను ఎక్కడా చూడలేదు. ఫుల్ ఆకల్లో ఉన్నాను. ఓకే. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాను, కనిపించాడు. చూసిన తర్వాత ఓ ఈ అబ్బాయి ఇంత సన్నగా ఉన్నాడు అంటారు. తర్వాత కలిసాము. ఇంకా అసలు తన ఫేస్ లోనే ఆ షైనెస్ కనిపిస్తుంది అనమాట. పాపం చాలా సిగ్గు అనుకుంటా నేనే మాట్లాడాలి అనుకోని చాలా ఫాస్ట్ ఉన్నారు కదా. సరే ఓకే అని చెప్పి అలా మాట్లాడుతూ ఫస్ట్ నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్లే ముందు అనుకున్నా ఏమన్నా తిందాము, తినేసి వెళ్దాము, మళ్ళీ కొత్త అబ్బాయి కదా తినలేదు తన ముందు అని అనుకున్నా. తర్వాత తను ఆల్రెడీ వచ్చేసాను కలుద్దాము అని అన్నాడు. అవునా అని సరే వెయిట్ చేస్తాడని వెళ్ళిపోయిన తర్వాత అలా మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం వాక్ చేశాము, కానీ తినలేదు. తింటామని అడుగుతున్నా కానీ సిగ్గు పాపం కొత్త అబ్బాయి ముందు ఏం తినాలి అని ఇంకా సిగ్గుకే వద్దు నేనేం తినను నేను తినేసి వచ్చా అని చెప్పా. తర్వాత వెళ్ళి కూర్చున్నాము, మాట్లాడుతూ ఉన్నాం. ఎవరది? పబ్లిక్ ఎంకరేజ్మెంట్ సర్టిఫికేట్. సో కమింగ్ బ్యాక్ టు యూ. కూర్చున్నా సో కమింగ్ బ్యాక్ టు మురళి, అంటే బేసికల్లీ మనము మ్యారేజ్ సెటిల్ అవ్వే ముందు మనకి లైఫ్ లోకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటాం బేసికల్లీ. సో హౌ యూ ఫెల్ బిఫోర్ గెటింగ్ మ్యారేజ్? నాకు వచ్చి రాబోయే అమ్మాయి నా లైఫ్ లోకి ఇలా ఉండాలి అని అనుకున్నారు. ఆన్సర్ మాత్రం కామనే, అందరు చెప్పేదే, కలుసుకోవాలి అది బేసిక్. ఇంకా అంతే చెప్పాలంటే. ఓకే. ఓకే. సో వాట్ అబౌట్ యూ గాయత్రి? డైరీ ఓకే. కానీ తనతో మాట్లాడేటప్పుడు నాకైతే ఇవన్నీ గుర్తులేదు. చాలా చాలా అనుకున్నా, బాగా టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైం అన్నమాట మాట్లాడడం ఇలా కొత్తగా. ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ ఏం కాదు ఓకే కూల్, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకుతో మాట్లాడుతున్నాను, పెళ్లి చూపులు అన్నట్టు మాట్లాడదు, ఫ్రీగా ఉండు ఆ ఫ్రీనెస్ లో నేను అనుకున్నాను ఓకే ఈ అబ్బాయి ఇలా ఉండాలి అని అంతా మర్చిపోయి కూల్గా మాట్లాడా.
సో ఓకే చెప్పిన తర్వాత కూడా నాకు ఓ నేను ఇవన్నీ అనుకున్నాను కదా అని అనిపించింది ఒకసారి. కానీ ఓకే చెప్పకముందు అయితే ఆ ప్రాసెస్ లో గుర్తురాలి. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. సో ఎనీహౌ థ్యాంక్ యూ. సో మంచి అండర్స్టాండింగ్ తో మాట్లాడుతున్నారు ఇద్దరు. నేను మీకు చెప్పాలి తప్పితే మీరు మాకు చెప్పాలి తప్పిస్తున్నారు. గాయత్రి ఎస్పెషల్లీ అయితే. సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ గైస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఈవెంట్ టుడే. సో ఓకే, హ్యావ్ యువర్ సీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు, అక్కడే కూర్చోండి. యాక్చువల్లీ నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ అన్ని వీళ్ళు అడిగేశారండి. సో ఇప్పుడు నాకు ఆప్షన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేశారో అక్కడ మొదలు పెడతాను. అందరికి ఇప్పుడు అర్థమైపోయింది కదా అరేంజ్డ్ మ్యారేజ్ అని. అర్థమైందా అర్థం కాలేదా? అన్నీ కొత్త యాంగిల్ చెప్తున్నారు. అన్నితో నెక్స్ట్ మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే వీళ్ళతో మాట్లాడదాం. ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయించుకోవాలని ఉంటుంది కదండి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నారు. ప్రపోజ్ చేశారా మీకు మురళి గారు? చేయలేదు. చేయలేదంటండి. ఇదేమన్నా బాగుందా? నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో దేర్ ఇస్ ఎ లై డిటెక్టర్ అండి ఇక్కడ. మీరు ఏం అబద్ధం చెప్పినా ఇట్స్ గోనా సౌండ్ హియర్. ఓ అయితే అబద్ధం చెప్పారనమాట. ఇప్పుడు నిజం చెప్పండి. అంటే ఎప్పుడు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం కాదండి, ఇప్పటికి ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే అలాంటివి అడగకూడదు, చేస్తూనే ఉంటారు రిలేషన్ అయిన తర్వాత. చేస్తూనే ఉంటారు, అది ఒప్పుకుంటాం. బట్ స్టిల్ ఫస్ట్ టైం విల్ బి స్పెషల్ కదా. వీ వాంట్ టు నో దట్. నో ఇక్కడ మురళి గారు గాయత్రి గారికి హెల్ప్ చేస్తున్నారు. ప్లీజ్ ఇప్పుడు ఓన్లీ గాయత్రి గారు మాట్లాడతారు. ప్రపోజ్ చేశాడు కానీ ఎప్పుడూ నాకు గుర్తులేదు. లై డిటెక్టర్ వర్కింగ్ కరెక్ట్లీ అమ్మా ఇక్కడ. సో యూ హ్యావ్ టు స్పీక్ కరెక్ట్. చాలా అన్ఫేర్ అండి, ఇన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నారు. అంటే కానీ ఒకటి చెప్తాను, నాకు నిజంగానే గుర్తులేదు. చాలా సార్లు చెప్పాలి కాబట్టి ఎప్పుడూ ఫస్ట్ గుర్తులేదు. ఫస్ట్ టైం తను రింగ్ ఇచ్చాడు అనమాట గిఫ్ట్. సో ఏ అమ్మాయి అయినా ఆబ్వియస్ గా రింగ్ ఇస్తున్నప్పుడు ప్రపోజ్ చేస్తారు అని అనుకుంటారు, కానీ తను చేయలేదు. అంటే నేను చేయలేదని చెప్పాను. ఓకే, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతాడు. సో మ్యాటర్ ఏంటంటే మా అన్నయ్య ఆల్రెడీ చేశారని చెప్తున్నారు వదిన గారు. సో ఈ జనరేషన్ కి మా అందరికి అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో మేము చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు మురళి అన్న నీ చేతికి రింగ్ ఉంది కదా, కొంచెం తీస్తావా? మళ్ళీ రింగుతున్నట్టు నేనున్నా. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా అబ్బాయి చేయాలి. ఇంతవరకు చేశారు లేదా కూడా తెలియదు. ఒకసారి చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అబ్బాయి చేయాలండి. ఓకే, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ మురళి అన్న ప్రపోజ్ చేయడం చూస్తాం, ఆ తర్వాత గాయత్రి గారు ప్రపోజ్ చేస్తారు. అబ్బాయి ఎప్పుడు పెట్టకూడదు, మరి డామినేషన్ ఎక్కువైపోయింది. డామినేషన్ ఎప్పుడు ఇబ్బంది పెడితే చెప్పండి. నేను 10 సినిమా చూసిన దాంట్లో ఫస్ట్ అబ్బాయి చేశాడు. ఎన్నోసార్లు చేశారని మా వదిన గారు చెప్పారు. ఇంకా ఎందుకు చూడలేదు కదా, నేను చూడలేదు. ఫస్ట్ బాయ్ మంత్రి గారు కొంచెం అంటే ప్రపోజల్ అలా చేయలేదు, ఏదో క్యాజువల్ టాక్స్ లో అలా చెప్తుంటాడు. క్లారిటీ అయితే లేదు కదా. ఇప్పుడు మా వదిన గారు చేయాల్సిందే కాదు, ఫస్ట్ అబ్బాయి చేయాలి, క్లారిటీ కావాలి. బ్యాక్గ్రౌండ్ ఎవరు? బాగా క్లారిటీ కావాల్సిన ఒక్కసారి పైకి వస్తే బాగా ఒకసారి రండి. ఓవర్లాప్ లో ఉన్నారు ఎక్కడో.
అది మళ్ళీ దాస్తున్నారు. బాగా బయటకు ఒకసారి నేను ఎప్పుడు చూడలేదు. మీరిద్దరు ఎవరు డిసైడ్ అవుతారు? టైం వేస్ట్ అవుతుంది, అది లాగ్ అవుతుంది, విజిల్ చేస్తున్నారు. అంటే దాకం కూడా అవుతుంది. సో ప్లీజ్ మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అబ్బాయి చెయ్యాలి. సరే మా కోసం ఒక స్టెప్ అని వేస్తారా? స్టెప్ నేను చూపిస్తాను. చేస్తారు మీకు కావాల్సింది. ఏదైనా కాంప్రమైజ్ అవుతుంది గాయత్రి. ఇక్కడ రండి. కొరియోగ్రాఫర్ మీరు వస్తారా? ఒక స్టెప్ అంటే చూపించడానికి. పర్లేదండి, ఒక స్టెప్ కోసం కొరియోగ్రాఫర్ రావాలి. మీరు వేయాలంటే మరి కొరియోగ్రాఫర్లు ఇంకా ఎవరంటే వాళ్ళందరూ రావాల్సిందే. సెంటర్ అండి, సెంటర్. ఒక్క స్టెప్ ఏదో సాంగ్. వీళ్ళు ఏ సాంగ్ వేసి వేసేలా ఉన్నారు. ఓపెన్ లా నీ వల్ల ఏదో స్టెప్ అయిపోయి అవుతుందా? ఈ ఓవర్లాప్ లో వాయిస్ వస్తుంది. ప్లీజ్ ఆ మూడో మైక్ పవర్ తీసేయండి, లేకపోతే అతన్ని స్టేజ్ మీదకి రమ్మనండి. ఆ ఫోన్ నుంచి పెట్టచ్చా సాంగ్? ఫోన్ నుంచి ఉన్నాయి, మనం అడుగుదాం. ఇందాక మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి చెప్పారు. బట్ ఇన్ని రోజులు ట్రావెల్, సమ్ డేస్ ట్రావెల్ తర్వాత మీకు అన్నయ్యలో బాగా నచ్చే విషయం ఏంటి? నేను బేసిక్ గా అంటే ఎవరితో మాట్లాడే ముందు అనుకున్నాను మా ఫ్యామిలీ కొంచెం చాలా పెద్దది, అందరిలో కలిసిపోయేలాగా ఉండాలి అని. అదైతే నాకు బాగా నచ్చింది. అందరిలో కలిసిపోతాడు, మా ఫ్యామిలీ కాదు మా ఫ్రెండ్స్ లో కూడా అందరితో చాలా కలిసిపోతాడు. అదే నాకు చాలా కొంచెం గట్టిగా కావాలి కదా. మీలో మీరు మాట్లాడుకుంటే ఇంకేందుకు ఇంట్లో మాట్లాడుకోదా? కొంచెం వాల్యూమ్ చెప్పాలి కదా మరొకసారి. బాగా అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరు రెడీగా ఉండండి. కపుల్ వస్తుంది. సో అందరూ కమాన్ బ్యాటరీ తీరా, బ్యాటరీ తీరా. రెడీ, నేను రెడీ, అనా పజానా బ్యాండ్ రెడీ, ప్లేసు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం రెడీ, నేను రెడీ, అనా పజానా బ్యాండ్ రెడీ, ప్లేసు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో వేసి కలస్ రెడీ, కడుసులో ముహూర్తం కథాసలి పొందిరన్నది. పెట్టిదాకా చేరుకున్నా అన్నాక పిల్లగారు బాగున్నారు. ముహూర్తం కుదరనిది, తథాస్తు పండిరనిది.
తాగుబోతు మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కదరా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయిని ఎంత చెప్పినా వినరే. ఇలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుసు మరంటారా? తాగండి, ఓగండి, మీ సాగు మీరు సాగండి. వడలు మడలు జారుతున్న మెడలు పోలేటుంది, మడలు మంచిగా రానడి చేత పడలు పడిస్తుంది. దీనిని మించిన స్వర్గమన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చిల్లు మీరు పొంగి పొరల కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 Sangam
Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. జిందగీ బర్బాద్ అయిపోతుంది అసలు తెలుసుకోరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి. అదే మాకు తెలుసుమనంటారా? తాగండి. తాగుబోతు మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతలా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుంది అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కదరా అయ్యా, ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయిని ఎంత చెప్పినా వినరే. ఇలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి. అబ్బే మాకు తెలుసుమనంటారా? తాగండి, ఓగండి, మీ సాగు మీరు సాగండి. వడలు జారెడున్న మెడలు పోలేటుంది, మడలు కొద్దిగా రాదడి చేత పడలు పడిస్తుంది. దీనిని మించిన సగమన్నది సగల కూడా ఉండదన్నది. చీర కట్టిన చిలకలాగా చెండు మీరు పొంగి పొరల కన్ను పట్టి పిలవగానే మనసు ఎగిరే. జింగిడి 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 జింగిడే జింగిడి 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 జింగిడే జింగిడి 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 జింగిడే జింగిడి 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 జింగిడే. ఇప్పుడు ఐదుగురు అబ్బాయిలు కంటిన్యూషన్ ఇవ్వడానికి ముగ్గురు అబ్బాయిలు వస్తున్నారు, చూడండి. నెక్స్ట్ మీరే.
చూస్తే చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండి. ఒక 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ స్టిల్ మార్నింగ్ 5 o'clock దాకా ప్రాక్టీస్ చేశారు. సో ఇది చాలా ఇంతగా చెప్పమన్నాను. సో నౌ భాను అండ్ నందు అండి. సో ప్లీజ్ ఎంకరేజ్ ఫర్ దెమ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ది డాన్స్. సో నందు అండ్ భాను, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. డాన్స్ అయిపోయాక బాగా ప్లీజ్ స్టేజ్ కిందకి వెళ్ళకుండా ఇతో మాట్లాడేది ఉంది. వేచి చూశా నీకోసం. అయ్యో నా సారం తల్లు కాడికొచ్చానమ్మో మధ్యాహ్నం, కృష్ణ బ్యారేజీ కాడ చచ్చానమ్మో సాయంత్రం. నైసుగా రమ్మని కురిపించి కురిపించి శాండిచ్చినావే. ముద్దు పాప ముద్దు పాప ముద్దు పాప ముద్దు పాప. Side please. Local boys here. Side please. You don't come near. Kurrollante love cheyali. Peddolante side for here. Side please. Side please. Love okay cheste. You and tunna clear up wale. Side please. ఒరింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నచ్చ టీవీ గట్ర కొనుక్కున్నారు. మనకు ఉన్నారు ఇలా విన్నాడు. మన బతుకేమో ఇంకా తగలబడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉంది. మకాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పురింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే. నెత్తిని పెట్టుకు చూసే మూడు నీకు ఉన్నాడే. అందరి పళ్లకు అరులు చాచి అందరి పడొద్దే. మనకి లేక అదో ఏడుపా, అరులకుంటే మరో ఏడుపా. ఎందుకే ఇంట రోజు మెదడుకుంటారు, తిట్టుకుంటంత ఎదుని కొట్టుకుంటారు.
సూపర్ సూపర్. బాగయ్యా, అసలు నాకు డాన్స్ రాదు, అది కాదు ఇది కాదని స్పోర్ట్స్ తో కవర్ చేస్తుంటే బాగయ్యా. అందరికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది బాయే. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి, బాగా సోలోగా పర్ఫార్మెన్స్ ఏమంటారు? అంటే 30 years. ఇప్పుడు 30 years లో అంటే మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుందంట. ఆంటీ కోసం ఒకసారి చప్పట్లు. దగ్గరికి వెళ్దాం. అంకల్ మరి మీకు ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుందా? అంకల్ చాలా అడిగిందండి, అంకల్ కోపం కాదంట. ఇప్పుడు ఆంటీకి అంకల్కి కలిపి ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ 30 years ట్రావెల్ లో నుంచి వాళ్ళకి కొత్త కపుల్కి చెప్పాలనుకుంటుంది ఏంటి? లైక్ వాట్ యు వాంట్ టు అడ్వైస్ దెమ్? ఓకే, అందులో ఒకరినొకరు అర్థం చేసుకోమంటున్నారు. మరి ఆంటీ ఏం చెప్తారో చూద్దాం. ఆంటీ మీరు చెప్పండి. అంకుల్ చెప్పింది బాగుంది, ఏమవుతుంది? నేను కొత్తగా ఏదన్నా వినాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అవర్ మోస్ట్ ఎనర్జెటిక్ పద్మావతి దగ్గరలో ఆంటీ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. మీరేం చెప్పాలనుకుంటున్నారు కొత్త కపుల్కి? ఓకే, గాయత్రి వదిన రెస్పాన్సిబిలిటీగా ఉండాలంట. ఇప్పుడు ఒక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాయుడు ఇంటికాడ అంటూ మధుగురి
డాన్స్ అయిన వాళ్ళందరినీ ఇంకా పైకి రమ్మని పిలుస్తున్నాను. లాస్ట్ పెద్దవాళ్ళు కూడా వస్తారా? రెడీ అంటే చేతులు ఎవరు ఎత్తినట్టు కనిపించలేదు. సరే, ముందుగా నా ఫ్రెండ్, నా సినిమాలో నా ఫ్రెండ్ గా చేశాడు కో స్టార్ రాజేష్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా. ఓ పిల్ల నీ వల్ల ఇందులో తను హీరో, నేను హీరో, ఇద్దరం ఫ్రెండ్స్. సినిమాలో ఎంత ఫ్రెండ్స్ బయట కూడా అలానే మంచిగా ఉంటాం. ఇప్పుడు ఇంకా ఇంకా గాయస్ కౌశిక్, వికాస్, సూర్య, కళ్యాణ్, బాబీ, గణేష్ కన్నే పిలుస్తాను. హోటల్ లేదా ఒక్కసారి ఆగాను. ఏమంటావు? ఇంపాసిబుల్. ఒక స్టెప్ వేసి వెళ్ళి మళ్ళీ తీసుకో. హలో నన్ను ఫోకస్ చేయాలి లాస్ట్ అక్కడ ఇద్దరం డాన్స్ దిగాం. అరే రాదు మాకెందుకు మళ్ళా మనకి ఎప్పుడు Thank you.